ఇందిరా ప్రియదర్శిని పార్క్ గ్రీనరీలో ఉన్నామండి. గ్రీనరీలో ఉన్నాము. కపుల్స్ కూడా ఉంటారు, ఫ్యామిలీస్ వస్తాయి. చక్కగా ఇక్కడ రిలాక్స్ అయ్యే చోటు ఇది. కొందరు సింగిల్స్గా ఉంటారు, కొందరు కపుల్స్ ఉంటారు, కొందరు స్టడీయింగ్ పర్పస్కి వస్తారు, కొందరు రిలాక్సేషన్కి వస్తారు. ఇది సరూర్ నగర్ లేక్ దగ్గర ఉంది. సరూర్ నగర్ లేక్ దగ్గర ఉంది. చూసే సెకండ్ గేట్ వేసింది. చక్కని వాతావరణం. చూసారా, ఇది వాకింగ్ ట్రాక్ అంట. ఈ వాకింగ్ ట్రాక్లో మార్నింగ్ కూడా జనాలు వస్తారు, ఈవినింగ్ సెషన్లో కూడా వస్తారు. ఇది వాకింగ్ ట్రాక్. ఈ ట్రాక్ నుంచి నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే. డైలీ ఉన్న సిచ్యువేషన్స్లో ఇక్కడ రిలాక్సేషన్ కోసం జనాలు వస్తారు. ఈ జనాలు రావటం వల్ల ఇంతకుముందు కపుల్స్ కూడా ఉండేవారు. చూడండి ఎంత హైట్ ఉన్నాయి, చాలా పెద్ద హైట్ ఉన్నాయి. ఈ ట్రీస్ హైట్ వల్ల అయితే ఇది అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఓపెన్. జస్ట్ 5 రూపీస్ ప్రైస్. ఎంట్రీ ప్రైస్ 5 రూపీస్ మాత్రమే. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఉంటాయి, రైడింగ్ ఉంటాయి, బైక్ రైడింగ్స్ తినడానికి స్నాక్స్ కూడా ఉంటాయి. ఇంకా చిన్న ప్లే గ్రౌండ్ లాగా కూడా ఉంటుంది. ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది. ఈ ప్లే గ్రౌండ్లో ఇంతకుముందు ఏం పెద్ద రూల్స్ ఉండేవి కావు, ఇప్పుడైతే రూల్స్ పెట్టారు. ఇది జస్ట్ మన వాకింగ్ ట్రాక్లో వస్తున్నాము. ఇదంతా చూడండి, పామ్ ట్రీస్ చక్కగా ఉన్నాయి. పామ్ ట్రీస్. ఇది ప్లే గ్రౌండ్, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్. రిలాక్సేషన్. ఈ పిల్లలు ఆడుకునే స్పోర్ట్స్. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. కానీ ఇక్కడ రష్ లేదు. జనరల్గా సండేస్ అయితే రష్ ఉంటుంది. సండేస్లో ఫుల్ రష్గా ఉంటుంది. ఈరోజు రష్ లేదు, చూసే కాబట్టి రష్ ఏమి లేదు. ఇక్కడ చూడండి గ్రీనరీ, చక్కగా గ్రీనరీ ఉంది. బాగా పెరిగిన చెట్లు చక్కగా ఉన్నాయి. ఏం ఫ్లవర్స్ ఏం లేవు, ఓన్లీ గ్రీన్ లీవ్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఇక్కడ బోటింగ్. ఇది బోటింగ్ సైట్. అయితే బోటింగ్ వెళ్తారు. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి ట్రీస్. పెద్దగా ఉన్నాయి ట్రీస్. ఈ ట్రీస్ ఎన్నాళ్ళైందో ఇది నాటి. ఎన్నాళ్ళ క్రితం నాటారో ఇప్పుడు పెరిగాయి ట్రీస్.
ఇక్కడ చిల్డ్రన్స్ ప్లేయింగ్ కోసము, చిల్డ్రన్స్ ప్లే చేయడానికి అనేక రకములైన ప్లేయింగ్ కిట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇదేదో ఉంది ఇక్కడ, సమ్ స్టాచ్యూ, శిల. ఈ శిల వెనకమాల అంటే ఇట్స్ లైక్ జడ అనమాట, ఉమెన్ జడ. ఈ ఉమెన్ జడలో ఫ్రంట్ ఫేస్ ఏం లేదు, ఫ్రంట్ ఫేస్ వచ్చేసి చూడండి, ఇది ఫ్రంట్ ఫేస్. పెద్దగా ఇంతకుముందు అంత డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడు దీనికి ఫెన్సింగ్ వేశారంతా. చూసుకో, పిల్లలు ఆడడానికి ఫెన్సింగ్ వేశారు. ఇక్కడ చెట్లు కూడా చక్కగా ఉన్నాయి, గ్రీనరీ. మీరు ఇక్కడికి రావాలంటే దిల్సుఖ్ నగర్ వచ్చేసి, దిల్సుఖ్ నగర్ నుంచి ఆటోస్ కానీ ఉంటాయి, షేరింగ్ ఆటోస్ ఉంటాయి. షేరింగ్ ఆటోస్లో వచ్చేయచ్చు. ఇది ఇక్కడ పిల్లలు ఆడుకునే రిక్రియేషన్ పాయింట్. ఈ రిక్రియేషన్ పాయింట్లో ఇక్కడ జిమ్ చూడండి, రోజువారీ కార్యక్రమంలో జిమ్ చేస్తారు జనాలు. ఇంకా టికెట్స్, ఫన్ జోన్, పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ట్రాంపోలిన్. ఇది స్మాల్ బోట్, పిల్లలు దీనిపైన రైడ్ చేస్తారు. మామూలు టైమ్స్లో అయితే రష్గా ఉంటుంది, కానీ ఈరోజు కొద్దిగా జనాలు లేరు. ఇదిగోండి వాటర్. ఇది కొలంబస్, ఇక్కడ కదా కొలంబస్. ఇది క్యామెల్ రైడ్, అలా తిరుగుతుంది, అలా సౌండ్గా. ఇది అంతే. ఇంతే అండి. ఇంకా దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఫర్ రిక్రియేషనల్ పర్పస్గా ఉంది. పిల్లలు చక్కగా ఎగురుతున్నారు. Hi kids, are you enjoying? Yeah. Uncle, I want to show you front flip. Yeah, please show me front flip. Oh, what's your name? Sharadindu. Hi Sharadindu. My name is Sisirajya. Hi. See, this is a giant wheel, small giant wheel. रुक जाओ. ఇదే అండి ఇందిరా ప్రియదర్శిని పార్క్లో ఉన్న పరిస్థితి. జనాలు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, ప్లస్ జిమ్ కూడా చేస్తారు. ఇది డైలీ వారి కార్యక్రమంలో అందరూ రిక్రియేషన్ కోసం వస్తారు. మీరు కూడా రావాలంటే ఎప్పుడైనా రావచ్చండి, చక్కగా ఉంటుంది. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, ఫ్యామిలీతోనే రావచ్చు. ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నట్టయితే ఇంకా ఈజీగా రావచ్చు. ఇంకా దూరంగా అవుట్స్కర్ట్స్లో ఉంటే కూడా అప్పుడు ఒకసారి విజిట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మంచి లేక్ ఉంది. ఇక్కడ
ఈ లేక్లో బోట్ రైడింగ్ ఉంది, బోట్ రైడింగ్ ఉంటుంది. ఇదిగోండి ట్రీస్ చక్కగా, గ్రీనరీ అంతా గ్రీనరీ గ్రీనరీ ఉంది అంతా. ఈ గ్రీనరీలో సగం స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ రిలీజ్ అయితే గ్రీనరీలో చక్కగా రిలీజ్ అవుతుంది. ఇంకా ఒక 15 మినిట్స్ వరకు ఉంటుంది. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఇది డార్క్ అయిపోద్ది. డార్క్ అయిపోయి డార్క్ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత డార్క్ అయిపోయి అప్పుడు ब्लॉग है पार्क का। ఎవరో బ్లాగ్ చేస్తున్నామంటే బ్లాగ్ చేస్తున్నామని చెప్పాము. అది సంగతి. ఇందాక ఒక కపుల్ కూర్చొని ఉంది ఇక్కడండి. ఇక్కడ బోటింగ్కి వాటికి వీటికి పే చేయాలి. అడల్ట్స్ 50 రూపీస్, చిల్డ్రన్ 30 రూపీస్. ఇక్కడ బోట్ చూద్దాము. బోట్ కూడా ఇక్కడ ఇంతకుముందు స్పీడ్ బోట్స్ ఉండేటివి, ఇప్పుడు స్పీడ్ బోట్స్ అలౌడ్ లేనట్టుగా ఉంది. ఇవ్వండి ఇక్కడ ఉంది బోట్. జనరల్గా కొందరికి నచ్చదు కెమెరాలో ఇంతమందికి, అందుకే పెద్దగా పోవట్లేదు. ఇలా పామ్ ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అన్ని పామ్ ట్రీస్, ఇవన్నీ పామ్ ట్రీస్ చక్కగా ఉంది. అయితే రిలాక్సేషన్కి ఇక్కడ వచ్చే చాలా జనాలు రోజు రోజుకి పెరుగుతున్నారు, అంతే కదండి. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి చెప్పాలి, కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ ఈ స్పాట్లో. చూసారు కదా ఎంత బాగా ఉందో. ఇదండి ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇందిరా ప్రియదర్శిని పార్క్. జనరల్గా అందరూ కొందరికి నచ్చదు వ్లాగ్స్లో కెమెరాలో పడ్డానికి, కొందరికి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాస్క్ వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు వద్దని చెప్తారు. వద్దని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, మనము వాళ్ళని ఎవరికి ఇబ్బంది పెడతాం, ఎవరికి ఇబ్బంది పెట్టము. ఇలాగే మనం తీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇటువంటి లొకేషన్ చూపించకపోతే అంత బాగా ఉండదు. కాబట్టి ఇది హైదరాబాద్ సెంటర్లో అంటే సెంటర్లో కాదు, దిల్సుఖ్నగర్ సైడ్లో ఉంది. దిల్సుఖ్నగర్ సైడ్లో ఉంది. దిల్సుఖ్నగర్ దగ్గర దిల్సుఖ్నగర్ నుంచి ఒక 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్ అనుకోండి. ఒక 20 రూపీస్ షేరింగ్ ఆటోలు ఇస్తే ఈ స్పాట్లోకి వచ్చేస్తారు. చూడండి చిన్నగా హట్ టైప్లో ఉంది. హట్ టైప్లో ఉంది. ఈ హట్ టైప్లో ఉన్నదాన్ని చూసారు కదా. ఇది సంగతి. ఇది లేక్ అండి. సైడ్ లేక్, సైడ్ చక్కగా
లేక్లో ఉన్నాము. ఈ లేక్లో స్మెల్ అయితే కొద్దిగా ఉంది, స్మెల్ వస్తూ ఉంది, కానీ క్లీన్గానే పెడుతున్నారు. ఇంతకుముందు బాగా ఉండేది, అంతా చూడడానికి కూడా అంతా డర్టీగా ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రాపర్గా క్లీన్గా పెడుతున్నారు. ఈ పామ్ ట్రీస్లో జిందగీ కా సఫర్ అటు సైడ్ చూడవచ్చు. ఆ లేన్ వచ్చేసి అది దిల్సుఖ్నగర్ పోతుంది. చూస్తున్నారు కదా వెహికల్స్, అది దిల్సుఖ్నగర్ పోతుంది. మామూలుగా అయితే వినాయక చవితి విసర్జనప్పుడు మాత్రము ఈ స్పాట్ అనేది ఫుల్గా ఉంటుంది. వినాయక చవితి నాడు విసర్జన చేసినప్పుడు ఈ స్పాట్ ఫుల్గా ఉంటుంది. విసర్జన చేసే స్పాట్ అన్నమాట. ఆల్ ఓవర్ ఎల్బీనగర్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. ఎల్బీనగర్ కాన్స్టిట్యుయెన్సీ, సరూర్ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి ఇక్కడ వినాయక విసర్జనానికి వస్తారు. ఇదండి, ఇది మనం టోటల్గా ఇందిరా ప్రియదర్శిని పార్క్ చుట్టూరా తిరిగాము. చుట్టూరా తిరిగి మనం ఫైనల్గా మళ్ళీ మన ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాం. ఈ ఎంట్రన్స్ గేట్ దగ్గర నిన్న చూసాము. మళ్ళీ ఒకసారి ఎంట్రన్స్ గేట్ని చూద్దాము. ఇదండి ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, అలా వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోయి చుట్టూరా తిరిగి మళ్ళీ ఇదే స్పాట్కి. ఇది. థ్యాంక్ యూ. హాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్.